దివ్యజ్ఞాన సమాజం సోదర బంధుమిత్రులందరికీ కూడా ముందుగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నా గురించి మంచి విషయాలు ప్రజెంట్ చేసినటువంటి చిరంజీవి సాయిలీల గారికి కృతజ్ఞతలు. ఈరోజు ఈ వేదిక నుంచి అంతర్జాల సమావేశంలో పాల్గొనటానికి అవకాశం కల్పించినటువంటి గౌరవ మిత్రులు, ఆత్మీయులు సంజీవరావు మాస్టర్ గారికి ధన్యవాదాలు. ఇక గుంటూరు కృష్ణా లాడ్జి అధ్యక్ష కార్యదర్శులు నరసింహారావు గారు, కృష్ణారావు గారికి, ప్రసాదరావు గారికి ముందుగా నా కృతజ్ఞతలు. సమాజంలో మేధోపరంగా, సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, తాత్విక పరంగా అనేక రకాలైనటువంటి విశ్లేషణలు చేయటం జరిగింది. అయితే విస్తృతంగా మానవ సమాజాన్ని గనక మనం విశ్లేషిస్తే మనుషుల్లో రెండు రకాలు. ఆ రెండు రకాలు ఏంటంటే, ఒకరు కమిట్ అయినటువంటి వారు, రెండో వారు కన్వీనియంట్గా వ్యవహరించేటువంటి వారు. కన్వీనియంట్గా వ్యవహరించే వారి గురించి మనం గమనంలో పెట్టుకోము, అవసరం కూడా లేదు. ఆ కమిటెడ్ అయినటువంటి వ్యక్తులే సమాజానికి తరతరాలుగా దిక్సూచిగా, మార్గదర్శకులుగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఏ నేషన్ లివ్స్ బై ది మెమరీస్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ హీరోస్ అంటారు. ఒక జాతి కానీ, ఒక దేశం కానీ సజీవంగా ఉండాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి మహా వ్యక్తులు మాత్రమే, వాళ్ళ యొక్క జీవిత గాథలు మాత్రమే. ఏ నేషన్ లివ్స్ బై ది మెమరీస్ ఆఫ్ ఇట్స్ గ్రేట్ హీరోస్. మన జాతి కాకపోయినా, మన దేశం కాకపోయినా, విశ్వజనీయమైనటువంటి మానవత్వపు మూర్తిమత్వం కలిగినటువంటి మహనీయురాలు యానీ బెసెంట్ గారి యొక్క జన్మ వార్షికోత్సవాల సందర్భంగా మనం ఈ రోజున ఆవిడ రాసినటువంటి విస్తృతమైనటువంటి గ్రంథ సమాహారంలో ఒక గ్రంథమైనటువంటి an introduction to యోగా, దానిపై నాకు అర్థమైనటువంటి అంశాలను మీ ముందు పంచుకోవటానికి ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి యోగా పరిచయం చేయగలిగేటువంటి సామర్థ్యం అయితే నాకైతే లేదు. కేవలం యానీ బెసెంట్ గారి యొక్క an introduction to యోగా అనే దానిపై నేను అర్థం చేసుకున్నది మాత్రమే విశ్లేషించడానికి ప్రయత్నం చేస్తాను. 1907వ సంవత్సరం దివ్యజ్ఞాన సమాజం 32వ వార్షికోత్సవాల సందర్భంగా బెనారస్లో 4 రోజుల పాటు జరిగిన సదస్సులో ఆవిడ 4 ప్రసంగాలు ప్రజెంట్ చేశారు. ఆ ప్రసంగాల్ని ఆవిడ రూపకల్పన చేయటానికి సహాయపడినటువంటి సంస్కృత విభాషి అయినటువంటి భగవాన్ దాస్ గారిని ఆవిడ స్మరించుకుంటూ డిసెంబర్ 27, 28, 29, 30 తేదీల్లో ఆవిడ 4 ప్రసంగాలు. మొదటి ప్రసంగం ది నేచర్ ఆఫ్ యోగా, రెండవ ప్రసంగం స్కూల్ ఆఫ్ థాట్, మూడవ ప్రసంగం యోగా యాజ్ సైన్స్, నాలుగవ ప్రసంగం యోగా యాజ్ ప్రాక్టీస్ అని 4 ప్రసంగాలు ఆవిడ చేయటం జరిగింది. వాస్తవానికి యానీ బెసెంట్ గారి యొక్క ఇంట్రడక్షన్ టు యోగా అనే గ్రంథం కనుక మనం గమనించినట్లయితే, బేసిక్గా ఆవిడ మాటల్లో చెప్పాలంటే యోగా ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ సైకాలజీ. వాస్తవానికి పతంజలి యొక్క అష్టాంగ సూత్రాలు అనేటువంటి వాటిని యోగంలో
యోగ శాస్త్రంలో ప్రామాణికంగా తీసుకుంటే ఆ యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి అంశాలపై తనకు అవగాహన ఏర్పడినటువంటి రెండు అంశాలపై ఆవిడ ఎక్కువగా ఫోకస్ చేయటం జరిగింది. ఆ రెండు అంశాలు, ఒకటి ధారణ, రెండవది ధ్యానము అనేటువంటి. ఆ ధారణ ధ్యానం నేపథ్యంగా అన్బిసెంట్ మాటల్లో చెప్పాలంటే, యోగా ఈజ్ ది రేషనల్ అప్రోచ్ ఆఫ్ ది లాస్ ఆఫ్ అన్ఫోల్డింగ్ కాన్షియస్నెస్ సెల్ఫ్ అప్లైడ్ ఇన్ అన్ ఇండివిజువల్ కేస్. ఇక్కడ అన్బిసెంట్ గారు ప్రస్తావించినటువంటి యోగ అవగాహనలో ఆవిడ ఉపయోగించినటువంటి భావజాలము, ఆలోచన అంతా కూడా ఒక పదం చుట్టూ తిరుగుతూ వచ్చింది. అదే కాన్షియస్నెస్ అనేటువంటిది. ఈ కాన్షియస్నెస్ అనేటువంటి దాన్ని ఆంగ్ల పదంగా మనం కాయిన్ చేస్తే దానికి సమానార్థం ఇచ్చేటువంటి పదం ఏది అని మనం అన్వేషిస్తే, తార్కిక పరిభాషలో రమణ మహర్షి గారి యొక్క పదకోశంలో అయితే దాన్ని ఎరుక అన్నారు. ఇంకాస్త గమనంలోకి వెళితే చేతన అన్నారు, చైతన్యం. ఇంకాస్త ముందుకు వెళితే ఎరుక, చేతనకు మించినటువంటిది స్పృహ. ఏమిటి ఆ స్పృహ అనేటువంటిది? ఈ స్పృహ, కాన్షియస్నెస్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని అన్బిసెంట్ గారు ప్రస్తావిస్తూ, వాట్ ఈస్ కాన్షియస్నెస్ అండ్ వాట్ ఈస్ డివైన్, వాట్ ఈస్ ది ఇంటర్ రిలేషన్ బిట్వీన్ కాన్షియస్నెస్ అండ్ డివైన్ అనే వాటిని ప్రస్తావిస్తున్నప్పుడు తను పతంజలిని ప్రామాణికంగా తీసుకున్నటువంటి 4 అవస్థల్ని ఆవిడ ప్రస్తావించడం జరిగింది. యోగ జీవితంలోనే కాకుండా సాధారణమైనటువంటి జీవన గమనంలోనూ మానవుడు అనుభవించేటువంటి వివిధ దశల్లో జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ, వీటికి మించినటువంటి ఆత్మ చైతన్య అవస్థ. ఆంగ్ల మనోవిజ్ఞాన శాస్త్రవేత్త అయినటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి వాడు ఆధునిక మనోవిజ్ఞాన శాస్త్రంలో ప్రామాణికమైనటువంటి స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అనేటువంటి థీరీలో 3 దశలను మాత్రమే చెప్పాడు. జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ 3 దశలకి మించినటువంటి విస్తృతమైనటువంటి ప్రామాణికపరమైనటువంటి మానవుడి అంతర్గత మనోకోశంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని వేల సంవత్సరాల క్రితమే యోగ శాస్త్రాన్ని శాస్త్రీకరించినటువంటి పతంజలి 4వ దశని పేర్కొనడం జరిగింది. ఆ ఆత్మ చైతన్యావస్థకు సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి ప్రయత్నమే యోగా. ఆ విషయాల గురించి అన్బిసెంట్ తనకు అర్థమైనటువంటి పరిభాషలో చెప్తూ, ఈ కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్, రియాలిటీ అనేటువంటి వాటిని 4 ప్రధానమైనటువంటి వాక్యాల్లో చెప్పింది ఇంట్రడక్షన్ టు యోగాలో. మొదటిది అన్కాన్షియస్ ఆఫ్ అన్రియాలిటీ. We are not able to analyze or understand the unreality. సత్యానికి అతీతమైనటువంటి దాని పట్ల అవగాహన లేనటువంటి తనం మొదటి దశ. రెండవది కాన్షియస్నెస్ ఆఫ్ అన్రియాలిటీ. కొంత జీవన గమనంలో, తాత్విక పరమైనటువంటి సాధనలో, యోగ పరిణామ క్రమంలో రెండవ దశ కాన్షియస్నెస్ ఆఫ్ అన్రియాలిటీ. అంటే శాశ్వతత్వం గాని దాని పట్ల ఒక చైతన్యం అనేటువంటి స్పృహ కలిగి ఉండటం అనేటువంటి రెండవ దశ.
ఈ దశలో ప్రయాణం చేస్తున్నప్పుడు మానవుడు వ్యక్తిగతంగా కానీ సాధనా ఫలితంగా కొన్ని వికారాల ఎదుర్కోవటం ఫలితంగా అన్కాన్షియస్ ఆఫ్ రియాలిటీ అంటే మాయ కప్పేసినప్పుడు సత్యం అనేటువంటి దాని పట్ల భ్రాంతి చెందటం అనేటువంటి దిశను కూడా యోగ సాధనలో క్రమం తప్పినప్పుడు ఏర్పడేటువంటి దిశగా అనిబిసెంట్ విశ్లేషించడం జరిగింది. ఇక అన్నింటికంటే ముఖ్యమైనటువంటి యోగ సాధన ఫలితము ది పర్స్యూట్ ఆఫ్ కాన్షియస్నెస్, ది పర్స్యూట్ ఆఫ్ divine, ultimately man can realize that he is conscious of reality, that is nothing but the pursuit of higher truth. సర్వోన్నతమైనటువంటి సత్యాన్ని అన్వేషించి సాధించి శోధించటం అనేటువంటిదే యోగ సాధకుడు యొక్క నిజమైనటువంటి కర్తవ్యం అంటూ అనిబిసెంట్ తన మొదటి చాప్టర్లో పేర్కొనడం జరిగింది. ఇక ఈ దశలో అనిబిసెంట్ కాన్షియస్నెస్ అనేటువంటి దాని చుట్టూ చెప్పినటువంటి విశేషాల్లో ఆవిడ ఈ మొదటి ప్రసంగంలో మొత్తం ఆవిడ 16 అంశాలు ప్రస్తావించారు. ఒకటి మీనింగ్ ఆఫ్ యూనివర్స్, విశ్వం యొక్క అర్థము అనేటువంటిది. ఆ విశ్వం యొక్క అర్థం అనేటువంటి దాంట్లో ఆవిడ తనకు అర్థమైనటువంటి తను దర్శించినటువంటి విశ్వం యొక్క ఆవిర్భావానికి సంబంధించినటువంటి మూలాల్ని, కాస్మెటిక్ ఎనర్జీ అనేటువంటి మూలాల్ని ఆవిడ విశ్లేషించడం జరిగింది. వాస్తవానికి అనిబిసెంట్ తను యూనివర్స్ ని అర్థం చేసుకోవటంలో మేడం బ్లావెట్స్కీ యొక్క ది సీక్రెట్ డాక్ట్రిన్ లో ప్రస్తావించినటువంటి అనేక అంశాల్ని సంక్షిప్తంగా ఆవిడ ఉదాహరించడం జరిగింది. ఇక ఆ ప్రసంగంలోనే ఆవిడ పేర్కొన్నటువంటి అంశాలు ఇందాక మనం మనవి చేస్తున్నటువంటిది కాన్షియస్నెస్ తర్వాత మ్యాన్ ఏ డ్యూయాలిటీ, నిజానికి మానవుడి యొక్క ద్వంద్వ ప్రవృత్తి అనేటువంటి దాన్ని అధిగమించటానికి యోగ సాధనలో మనం యమ నియమాలు అనేటువంటివి మనకు ప్రధానంగా చెప్పడం జరిగింది. అయితే ఆవిడ అనిబిసెంట్ గారు యమ నియమాలు, ప్రాణాయామం, ప్రతిహారం వాటికి మించి ఆవిడ 3 దశలను మాత్రమే పరిగణలోకి తీసుకోవటం జరిగింది. అదేమంటే ధారణ, ధ్యానము, సమాధి. ఈ ధారణ, ధ్యానము, సమాధి స్థితి ద్వారా మాత్రమే మనిషి తన అంతర్గతంగా ఉన్నటువంటి ద్వంద్వ గుణాలు అనేటువంటి వాటిని అధిగమించగలడు అని ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. ఆ తర్వాత సమాధి స్థితి గురించి ఆవిడ చాలా వివరంగా చెప్పారు. దాని గురించి మనం ముందుకు వెళదాం. ఇక రెండవ చాప్టర్, రెండవ ప్రసంగం ఆవిడ మాట్లాడినటువంటి యోగా యాజ్ సైన్స్. నిజానికి యోగా శాస్త్రం అనేటువంటిది ఒక ఆర్ట్ లేకపోతే సైన్సా? చాలా మంది అనిబిసెంట్ యొక్క ఇంట్రడక్షన్ టు యోగా అనే పుస్తకాన్ని విశ్లేషిస్తూ వాస్తవానికి అనిబిసెంట్ ఆవిష్కరించింది యోగా యాజ్ ఏ ఫిలాసఫీ. పతంజలి యొక్క యోగ శాస్త్రమే కాకుండా ఆనాడు భారతీయ వేదాల పైన ముఖ్యంగా 6 దర్శనాలు, సాంఖ్య దర్శనం కపిలుడు రాశాడు, యోగ దర్శనం ఇప్పుడు మనం మాట్లాడేటువంటి యోగ దర్శనాన్ని, యోగ శాస్త్రాన్ని పతంజలి సంస్కరించాడు, న్యాయ దర్శనం గౌతముడు అనేటువంటి వాడు అందించాడు. వాస్తవానికి ప్రపంచానికి మూలమైనటువంటి తర్కం, ఆ తర్కం అనేటువంటి దానికి ప్రేరణే న్యాయశాస్త్రం అని గౌతముడు వ్యాఖ్యానించడం జరిగింది. ఇక కణాదుడు అనేటువంటి వాడు మనందరికీ తెలిసినటువంటిది. యోగ శాస్త్రం తర్వాత, న్యాయ దర్శనం తర్వాత సాంఖ్య దర్శనం, యోగ దర్శనం, న్యాయ దర్శనం తర్వాత విశిష్టమైనటువంటి వైశేషిక దర్శనం అనేటువంటి దాన్ని కణాదుడు, పూర్వమీమాంస
ఉత్తర మీమాంస. ఇవి నిజంగా భారతీయ వేదాంతానికి ప్రామాణికమైనటువంటి తర్క వితర్కాలకు మూలమైనటువంటి అంశాలు. వీటిని జైమిని అనేటువంటి ఆయన, బాదరాయణుడు అనేటువంటి వాడు వ్యాఖ్యానించాడు. ఈవిడ డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ లో అత్యంత ప్రామాణికమైనటువంటిది యోగ దర్శనంగా ఆవిష్కరిస్తూ తన సెకండ్ లెక్చర్ లో దీనిపైన 4 అంశాలు ఆవిడ ప్రసంగించారు. ఏమంటే యోగా, ఇట్స్ రిలేషన్స్ విత్ అదర్ సైన్సెస్ ఆర్ అదర్ ఫిలాసఫీస్. రెండవది మైండ్ అనేటువంటి దాని గురించి. ఆ తర్వాత మెంటల్ బాడీ. 4వది మైండ్ అండ్ సెల్ఫ్. ఇక్కడ అనిబిసెంట్ గారు తన యొక్క 2వ ప్రసంగంలో ప్రస్తావించినటువంటి అంశాల్లో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ తర్వాత మైండ్. ఈ మైండ్ అనేటువంటి దాంట్లో ప్రధానమైనటువంటి 3 దృక్కోణాలని అనిబిసెంట్ ఆవిష్కరించారు. ఒకటి పెర్సెప్షన్ అనేటువంటిది, రెండవది థాట్ అనేటువంటిది, మూడవది ఫీలింగ్స్ అనేటువంటిది. వాస్తవానికి దృక్పథం అనేటువంటి మానవుడి యొక్క మస్తిష్కాన్ని ఆశ్రయించి, సంస్కారాన్ని ఆశ్రయించి, అనుభవాన్ని ఆశ్రయించి, విజ్ఞతను ఆశ్రయించి ఆ దృక్పథం అనేటువంటి పెర్సెప్షన్ అనేటువంటిది ఉంటుంది. ఈ పెర్సెప్షన్ అనేటువంటిది సక్రమంగా లేకపోయినట్లయితే ఎంత విజ్ఞాని అయినా కానీ అనామకుడుగా కానీ పతనం కానీ కావటం జరుగుతుంది. ఈ పెర్సెప్షన్ అనేటువంటి దానికి మూలమైనటువంటి థాట్ అనేటువంటిది, ఆ ఆలోచనలు అనేటువంటివి. ఈ ఆలోచనలు అనేటువంటివి దేన్ని ఆశ్రయించి ఉంటాయి అంటే ఫీలింగ్స్ అనేటువంటిది, అనుభూతులను ఆశ్రయించి ఉంటాయి. సో అనుభూతులు అనేటువంటివి, ఆ తర్వాత ఆలోచనలు అనేటువంటివి దృక్పథం అనేటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుణ్ణి, విశ్వజనీయమైన మానవుణ్ణి ఆవిష్కరిస్తుంది. కాబట్టి ఆ ఆవిష్కరించేటువంటి ప్రధానమైనటువంటి మూలం మనస్సు, మైండ్ అనేటువంటిది. ఆ మనస్సు అనేటువంటి దాన్ని ఏ విధంగా సంస్కరింపజేసుకోవాలో మనకు పతంజలి యమ నియమాల ద్వారా చెప్తే, ఈవిడ కొంతవరకు వాస్తవంగా చెప్పాలంటే షీ హ్యాస్ కన్ఫైన్డ్, యాజ్ ఐ స్టేటెడ్ ఎర్లియర్, ధారణకి, ధ్యానానికి, సమాధి స్థితిలో మానవుడు పరిపూర్ణవంతుడు కాగలడు. అతడి యొక్క మైండ్ అనేటువంటిది, మనస్సు అనేటువంటిది కూడా ఉన్నత స్థితికి ఎదగలదు. వికారమైనటువంటి ఆలోచనల నుంచి, వికారమైనటువంటి అనుభూతుల నుంచి, వికారమైనటువంటి దృక్పథాల నుంచి బయటపడేసేటువంటిది అతడి యొక్క సాధన, అతడి యొక్క ధారణ, అతడి యొక్క ధ్యానము అని పేర్కొనటం జరిగింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ది మైండ్. ఆ మైండ్ గురించి మనకు చాలా సరళమైనటువంటి పరిభాషలో ఒక ఆంగ్ల కవి కూడా మనకు ఆవిష్కరించాడు. ఆయన పేరు నేను ఆకస్మికంగా మర్చిపోయాను. ఆయన చెప్పింది ఏమంటే, ది మైండ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇన్ ఇట్ సెల్ఫ్ మేక్ ఏ హెల్ ఆఫ్ హెవెన్ అండ్ హెవెన్ ఆఫ్ హెల్ అనేటువంటిది. మనసు ఉన్నటువంటి స్వర్గాన్ని నరకంగా, స్వర్గాన్ని నరకంగా భాషింపచేస్తుంది అని ఆవిష్కరించడం జరిగింది. సరే, ఆయన పేరు మర్చిపోయాను. ఇక్కడ అనిబిసెంట్ అనేటువంటి ఆవిడ భౌతిక పరమైనటువంటి చైతన్యానికి, మానసిక పరమైనటువంటి పరిపక్వతకి, దాన్ని ఆశ్రయించినటువంటి మనస్సు అనేటువంటి దాన్ని నియంత్రణ చేయటం అనేటువంటిది తప్పిస్తే మరో మార్గం లేదు. దానికి కేవలం భౌతికంగా మనం రూపొందించుకున్నటువంటి యమనియమాలు అనేటువంటివి భౌతిక పరమైనటువంటి నిబంధనలు తప్పిస్తే మనస్సుని నియంత్రణ చేయగలిగేటువంటివి కాదు. ధారణ చేయటం ద్వారా, ధ్యానం చేయటం ద్వారా సమాధి స్థితికి చేరుకోగలమన్నారు. అయితే ఆవిడ షీ నెవర్ డిస్కార్డెడ్ యమనియమాలు. యమనియమాలు ఉండకూడదు అనేటువంటి దాని గురించి ఆవిడ చెప్పలేదు. ఆ యమనియమాలు పాటిస్తున్నప్పటికి కూడా కాన్షియస్ స్టేజ్లో అన్కాన్షియస్, రియాలిటీ ప్లేస్లో అన్రియాలిటీ అనేటువంటిది, అంటే మానవుడు తన సాధనలో వికృతమైనటువంటి భావ
ప్రభావానికి లోనైనప్పుడు, ఆలోచనలకు ప్రభావానికి లోనైనప్పుడు అతడి యమనియమాలు అనేటువంటివి కూడా అతన్ని పరిరక్షించలేవు అనేటువంటి భావంతో యాన్ బెసెంట్ అనేటువంటి ఆవిడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది. ఇక యాన్ బెసెంట్ గారి యొక్క లెక్చర్స్ లో 3వ లెక్చర్ యోగా యాజ్ సైన్స్. ఆ యోగా యాజ్ సైన్స్ అనేటువంటి దాంట్లో ఆవిడ మెథడ్స్ ఆఫ్ యోగా గురించి, ఆ తర్వాత సెల్ఫ్ బై సెల్ఫ్ అనేటువంటి దాని గురించి, ఆ తర్వాత సెల్ఫ్ త్రూ ది నాట్ సెల్ఫ్ అనేటువంటి దాని గురించి, అతి ముఖ్యమైనటువంటిది భారతీయ అస్తిత్వానికి మూలమైనటువంటి నైతికత అనేటువంటి నైతికత అనే దాన్ని ఆవిడ ఆవిష్కరిస్తూ యోగలో నైతికత యొక్క ప్రాధాన్యత అనేటువంటి ఆవిడ రిలేటివ్ గా విశ్లేషించడం జరిగింది. ఇక అసలు కాంపోజిషన్ ఆఫ్ మైండ్ అనేటువంటి దాన్ని చెప్తూ ఈ మైండ్ అనేటువంటి దాన్ని, మనస్సు అనేటువంటి దాన్ని ఎలా వివిధమైనటువంటి దశలు ఆశ్రయించి ఉన్నాయి అనేటువంటి దాన్ని చెప్తూ మనకు పతంజలి చెప్పినటువంటిది స్టేట్స్ ఆఫ్ మైండ్ లో ఆవిడ చెప్పినటువంటిది మనందరికీ తెలిసినటువంటిది ముద్ధ, క్షిప్త, విక్షిప్త, ఏకాగ్రత, నిరోధ. ఆ ముద్ధ స్థితి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ డల్నెస్, స్లీపీనెస్. అంటే మనస్సు అనేటువంటిది అప్పుడప్పుడు బరువుగా, బద్ధకంగా, చేతనారహితమైనటువంటి భావజాలానికి లోనవుతూ ఉంటుంది. దాన్ని అధిగమించేటువంటి ప్రయత్నం మొదటి ప్రయత్నం. ఇక రెండవది క్షిప్త, దాన్నే అన్బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్, చిత్త ప్రవృత్తులు అనేటువంటిది చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం అంటారు. దీన్ని మనకు కోతితో పోలుస్తారు అన్నమాట. ఇక మూడవది విక్షిప్త, దీన్ని బటర్ఫ్లై. సాధారణంగా ఇప్పుడు నేనున్నటువంటి స్థితి చెప్పాలంటే, నేను ఇంట్రడక్షన్ టు యోగా సంజీవరావు గారు చెప్పిన తర్వాత అధ్యయనం చేస్తున్నప్పటికి కూడా నేను ఈ అంతర్జాల ప్రజెంటేషన్లో సక్రమంగా నేను అర్థం చేసుకున్నది ఆవిష్కరించగలనా లేదా, అలాగే టెక్నికల్గా నేను రాసుకున్నటువంటి నోట్స్ చూస్తూ అటు ఇటు డిస్ట్రాక్షన్ అనేటువంటిది, నేను డిస్ట్రాక్ట్ అవటమే కాకుండా మీ ముందు ప్రసంగిస్తూ మీకు కూడా కొంత డిస్ట్రాక్షన్ కలిగించడానికి కారణభూతం అవుతున్నాం. ఇది మానవ జీవన విధానంలో అతి సహజమైనటువంటి దశ. దీనికి అంతటికీ కారణం మైండ్ మాత్రమే. కాబట్టి ఆ బటర్ఫ్లై, సీతాకోక చిలుక మాదిరిగా డిస్ట్రాక్టెడ్ మైండ్ నుంచి మరొక దశకి పరిణామం చెందటం, ఒకటి చేతనారహితమైనటువంటి డల్నెస్ నుంచి అటు ఇటు సంచరించేటువంటి మనస్సు నుంచి, అదుపు తప్పినటువంటి ఆలోచనల నుంచి ఇంకాస్త ముందుకు వెళ్ళేటువంటిది ఏకాగ్రత. ఆ ఏకాగ్రతకి పరిపుష్టమైనటువంటి పునాది అనేటువంటిది యోగ మాత్రమే. ఆ యోగ ద్వారా రిలాక్స్డ్ మైండ్ స్టేటస్ యొక్క ఫలితం ఏమిటయ్యా అంటే, దాన్ని సాధించేటువంటి దశ క్రమం ఏంటంటే చిత్త నిరోధ ప్రయత్నం. సో ఈ రకంగా ముద్ధ స్థితి నుంచి, క్షిప్త స్థితి నుంచి, విక్షిప్త స్థితి నుంచి ఏకాగ్రత సాధించగలిగితే, ఏకాగ్రత సాధించటానికి చిత్త నిరోధము అనేటువంటిది, మనకు కావాల్సిన అత్యున్నతమైనటువంటి బ్లిస్ఫుల్నెస్ అనేటువంటి ఆ పదానికి ఇంకా 4వ చాప్టర్లోకి మనం వెళదాం. ఇక 4వ ప్రసంగం ఆవిడ 4వ రోజు డిసెంబర్ 30వ తేదీన ప్రసంగించినటువంటి ఆ ప్రసంగ పాఠంలో ప్రధానంగా ఆవిడ ప్రస్తావించినటువంటిది యోగా యాజ్ ప్రాక్టీస్ అనేటువంటి లెక్చర్ ఖాయం చేస్తూ ఇన్హిబిషన్ ఆఫ్ స్టేట్స్ ఆఫ్ మైండ్ అనేటువంటి మొదటి అంశాన్ని, ఆ తర్వాత మెడిటేషన్ విత్ అండ్ వితౌట్ సీడ్ అని, తర్వాత యూజెస్ ఆఫ్ మంత్ర. ఈ విషయంలో యాన్ బెసెంట్
కాస్త ఖచ్చితమైనటువంటి ప్రామాణికపరమైనటువంటి తన అభిప్రాయాలను వ్యక్తం చేయటం జరిగింది. అన్నింటికంటే ముఖ్యమైనది ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఏకాగ్రతకు సంబంధించిన అటెన్షన్ అనేటువంటిది యోగానికి అతి నిరోధకంగా మనం భావించేటువంటి ఆబ్స్టికల్స్ ఆఫ్ యోగా, ఈ ఆబ్స్టికల్స్ అనేటువంటి వాటిని మన యోగ శాస్త్రాన్ని సాధికారికంగా అధ్యయనం చేసి విశ్లేషించినటువంటి మహానుభావులు 7 రకాలైనటువంటి ఆటంకాలని పేర్కొన్నారు. మరి కొంతమంది ఏమన్నా 9 రకాలైనటువంటి ఆటంకాలు పేర్కొనడం జరిగింది. యానిబిసెంట్ గారు వీటిని సమన్వయపరుస్తూ ఉపయోగించినటువంటి పదకోశంలో మొదటిది యోగాకి ప్రతిబంధకాలు ఏమిటాయంటే, మొదటిది దుఃఖ, దట్ ఈస్ నథింగ్ బట్ ది పెయిన్. రెండవది దౌరమనస్య అంటే సాడ్నెస్ అనేటువంటిది. ఇక మూడవది అంగజీవత్వ. ఈవిడ ఆ పదాన్ని ఆంగ్లంలో పేర్కొన్నటువంటి పదం ఏంటంటే షేకీనెస్ అనేటువంటి, అంటే చలనంలో ఉండేటువంటి సంచలన ప్రక్రియ, నరాల వ్యవస్థ కానివ్వండి, లేకపోతే భౌతిక పరమైనటువంటి ఫిజియోలాజికల్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటి యోగ శాస్త్రానికి ఆటంకం, యోగ సాధనకి ఆటంకం అని ఆవిడ విశ్లేషించడం జరిగింది. వీటన్నింటికంటే అతి ముఖ్యమైనటువంటిది ఇక్కడే మన పతంజలి యొక్క యోగ శాస్త్రంలో మౌలికమైనటువంటి అంశానికి మళ్ళీ యానిబిసెంట్ వచ్చారు. అదే ప్రాణాయామం. ఆ ప్రాణాయామంలో శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటివి అసలు ధారణా క్రమాన్ని, ధ్యాన క్రమాన్ని క్రమబద్ధం చేస్తుందనేటువంటి విషయాన్ని యానిబిసెంట్ కూడా గుర్తించి గౌరవించడం జరిగింది. ఈ యోగ శాస్త్రంలో ప్రతిబంధకాల్లో 5, 6వ ప్రతిబంధకం ఏంటంటే శ్వాస నిశ్వాసాలు. ఇక అతి ముఖ్యమైనటువంటి విక్షిప్త. దీన్ని ఏమంటారంటే ఇందాక మనం చెప్పుకున్నాం, బటర్ఫ్లై స్థితి, అంటే ఒక రకమైనటువంటి డిస్ట్రాక్షన్ అనేటువంటి. యోగకి ప్రధానమైనటువంటి ప్రతిబంధకం శారీరక పరమైనటువంటి రుగ్మత, మానసిక పరమైనటువంటి ఏకాగ్ర చిత్తం లోపించటం, వీటన్నింటికి మించినటువంటిది వాసనాపరమైనటువంటి జాడలు మనల్ని అప్పుడప్పుడు యోగ వైకల్యానికి దోహదపడుతుంది. ఈ డిస్ట్రాక్షన్ అనేటువంటి దానికి కారణాలు అనేకం ఆవిడ వివరించడం జరిగింది ఇంట్రడక్షన్ టు యోగాలో. ఇక 7వది చాలా ముఖ్యమైనటువంటిది. యోగ శాస్త్రంలో యోగ సాధనకి ప్రతిబంధకమైనటువంటి మరొక ముఖ్యమైనటువంటిది మనం అతి సాధారణమైనటువంటి పరిభాషల్లో చెప్పుకునేటువంటి లోకోక్తి, 6 నెలలు వారితో కలిస్తే వారు వీరయ్యారు అనేటువంటి. సో అట్లాగే యోగ సాధనలో ప్రధానమైనటువంటి ఆటంకం ఏంటంటే సహభువ, అంటే కంపానియన్షిప్. సో వాసనా బలం కలిగినటువంటి మనకు దాంట్లో ఉపనిషత్తుల్లో కూడా సహనౌ భునక్తు సహవీర్యం కరవావహే. సో సాటి భావజాలం, ఒకే రకమైనటువంటి వైబ్రేషన్స్ కలిగినటువంటి భావ చైతన్యం కలిగినటువంటి సమూహంలో ఉన్నట్లయితే మనలో అనేకమైనటువంటి రుగ్మతల్ని అధిగమించి ఒక పాజిటివ్ ఎనర్జీ పొందటానికి అవకాశం ఉంటుంది. అలా కాకపోయినట్లయితే మన సాంగత్య ఫలితంగా యోగ భ్రష్టులు అయ్యేటువంటి అవకాశం ఉందని ఆవిడ యోగ సాధనలో ఉన్నటువంటి అవరోధాలు అనేటువంటి వాటిని కూడా ప్రస్తావించడం జరిగింది. ఇక చాలా చాలా ముఖ్యమైనటువంటిది, అసలు యోగ శాస్త్రం అనేటువంటిది కేవలం భౌతిక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి సాధనే కాదు, ఇది తాత్విక పరమైనటువంటి తార్కిక పరమైనటువంటి జిజ్ఞాసతో కూడినటి
అనేటువంటిది. యానీ బెసెంట్ గారి యొక్క ఇంట్రడక్షన్ టు యోగా అనేటువంటి పుస్తకంపై అటు పాశ్చాత్యులు కానివ్వండి, ఇటు భారతీయ తత్వవేత్తలు కానీ ఒకే ఒక్క విషయంలో చాలా ఖచ్చితమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. దివ్యజ్ఞాన సమాజం యొక్క సాహిత్యంలో ది సీక్రెట్ డాక్ట్రిన్ అనేటువంటిది, ఐసిస్ అనివీల్డ్ అనేటువంటిది ఎంత సంక్లిష్టమైనటువంటి దివ్య జ్ఞాన పదకోశాన్ని మానవాళికి అందించిందో, అలాగే సరళమైనటువంటి యోగ శాస్త్ర పరిచయం అనేటువంటి దాంట్లో యానీ బెసెంట్ గారు చాలా లోతైనటువంటి, చాలా శాస్త్రీయపరమైనటువంటి, చాలా తార్కిక పరమైనటువంటి, చాలా తాత్విక పరమైనటువంటి విజ్ఞానాన్ని మనకు అందించారు. కేవలం సాదా సీదాగా కేవలం ఒక లిటరేచర్ని చదవాలనేటువంటి భావనతో గనక ప్రస్థానం ప్రారంభించినట్లయితే మనం గమ్యానికి చేరుకోవటం కష్టం. కాబట్టి ఇంట్రడక్షన్ టు యోగా రిటన్ బై యానీ బెసెంట్ కన్సిడర్ యాజ్ ది అడ్వాన్స్డ్ స్టడీ ఆన్ యోగా. సో అట్లాంటి అడ్వాన్స్డ్ స్టడీ ఆఫ్ యోగా గ్రంథమైనటువంటి ది ఇంట్రడక్షన్ టు యోగా అనేటువంటి గ్రంథాన్ని నేను అర్థం చేసుకున్నటువంటి, నా సంస్కారానికి అవగతమైన మేరకు సంక్షిప్తంగా మీ ముందు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఈ ప్రయత్నాన్ని ఏదన్నా లోటుపాట్లు ఉన్నట్లయితే నా వ్యక్తిగతమైనటువంటి అవగాహన లోపంగా భావించి ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయానికి సంబంధించి నేను అర్థం చేసుకున్న రీతిలోని అపరిపక్వతను సహృదయంతో, ఉన్నతమైన మనస్సుతో క్షమించగలరని భావిస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి గుంటూరు కృష్ణా లాడ్జి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.